పెథాయ్ తుపాను ఉప్పాడ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉప్పాడ గట్టు కోతకు గురవుతోందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను పేరు వింటే చాలు ఉప్పాడ వాసుల గుండెల్లో తీవ్రమైన అలజడి రేగుతుంది. ఇక్కడ సముద్రం ఎప్పుడూ కూడా చాలా ఉధృతిగా పోటు ఉంటుంది. ఈ ప్రాంతంలో రక్షణ కోసం ఒక గోడ ఏర్పాటు చేశారు. జియో2 పేరిట ఈ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. అయితే అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ పరిస్థితిలో ఎప్పుడూ దీన్ని ఇక్కడ రక్షణ కవచం తిరిగి పునరుద్ధరించాలి, దీనికి మా అందరినీ కూడా కాపాడాలంటూ ఉప్పాడ వాసులు ఎప్పుడూ విజ్ఞప్తి చేస్తుంటారు. అయినా కూడా ఇక్కడ వీరికి జియో2 రక్షణ పునరుద్ధరించిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనకు ఉప్పాడకు చెందిన మత్స్యకారులు ఉన్నారు. ఇక్కడ మీ పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఇల్లులు ఎక్కడ ఉండేవి, ఇప్పుడు ఈ సముద్ర పోట్లు ఎలా కలిసిపోయాయి? అయ్యా, నాది 60 సంవత్సరాల వయసు అండి. 60 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నామండి. 3 కిలోమీటర్లు దాటి ఇప్పుడు 3 ఇక్కడ గెస్ట్ హౌస్లు 3 గెస్ట్ హౌస్లు దాటి ఉప్పాడు వచ్చిందండి. అయితే మేము చూస్తున్నామండి, దీంట్లో ఈ గట్టు దీని గురించి గతంలో ఎంపీగా పల్లవరాజు గారు ఉన్నప్పుడు మేము అడిగామండి, అంతా ప్లాన్ చూపించామండి. అయ్యా, మాది 3 కిలోమీటర్లు దాటి వచ్చింది, 3 గెస్ట్ హౌస్ దాటి వచ్చిందండి, దాని గురించి మీరు చేయండి సార్ అని చెప్పామండి. పల్లవరాజు గారు తండ్రి గారు ఇక్కడ సంజీవరావు గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేశారండి. పనిచేసినప్పుడు వాళ్ళ పేరు మీద ఇక్కడ బీచ్ రోడ్ వేశారండి. ఆ పేరుని దాటిపోయి పోతుంది సార్, మా గ్రామాన్ని రక్షణ కల్పించండి మేము అడిగామండి. అడిగినప్పుడు మా సర్పంచ్ గారు దయతోటి కృషితోటి ఇక్కడ వాల్ వేశారండి. ఆ వాల్ మొత్తం కొట్టిపోయే పరిస్థితిలో ఉందండి. ఇప్పుడు ఈ రోజున మా గ్రామాన్ని ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు వర్మ గారు దత్తత తీసుకున్నారండి. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న గ్రామాన్ని, బాబు మాకు న్యాయం చేయండి, గ్రామం కొట్టుపోతుందని చెప్పేసి ఇప్పుడు అడిగామండి. అడుగుతూ ఉంటే ఆల్రెడీ మాకు కొట్టుపోతున్న గ్రామాన్ని కనీసం 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టిన సార్ అని అడిగిన ఆయన మేము బతిమాలిన ఆయన కావాలంటే మీరు లక్ష ఇస్తాం 2 లక్షలు ఇస్తాం, మీరు లోన్లు ఇస్తా ఉంటారు తప్ప కానీ గ్రామానికి మాత్రం 2 కోట్ల రూపాయలు న్యాయం చేయట్లేదండి. ఈ పరిస్థితుల్లో మీకు ఇప్పుడు ఏం కావాలి? ఇది 2007-8లో శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేశారని జియో2. అంతకుముందు గతంలో పురాతనమైన దేవాలయాలు, గెస్ట్ హౌస్లు, మార్కెట్ ఇవన్నీ కూడా సముద్రాన్ని గడిచిపోయాయి. మరి అప్పుడు మా స్థానిక కాంగ్రెస్ గవర్నమెంట్ వేశారు. దీని వెంటనే మేము ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, ఈ జియో2 పైలట్ వర్క్ వేశారు. దీని మెయింటెనెన్స్ కోసం 4 కోట్ల రూపాయలు పెట్టారు, కానీ ఈ మెయింటెనెన్స్ 4 సంవత్సరాలు ఏం చేయలేదు. మేము కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వాన్ని ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి ఈ యొక్క కిలోమీటర్న్నర ఇంకా దీనిగా స్ట్రాంగ్ వేస్తే మా గ్రామాన్ని కాపాడు. ఇది వేయకపోతే రాబోయే తుఫాన్లో ఉప్పాడ మొత్తం మ్యాప్లో కనుమరుగే పరిస్థితి ఉంది. మరి దీని మీద ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకొని మా ఉప్పాడ గ్రామాన్ని కాపాల్సింది కోరుచున్నాం. చెప్పండి, మామూలు రోజులు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? మా వయస్సు 50 సంవత్సరాలు అండి. 50 సంవత్సరాల నుంచి 2 కిలోమీటర్లు ఉన్న కాడ నుంచి ఇలాగ ఒక ఇల్లు మారుకుంటూ వస్తున్నాం. మేము 3 ఇళ్ళు మారామండి. ఇది 4 ఇళ్ళకి వచ్చండి. మొత్తం అందులో మారుకుంటూ వస్తున్నాం. ఈ కొట్టేసిన తర్వాత ఈ ఉప్పాడ కొంతవరకు కనపడదు. ఈ గొట్టు కూడా ఇప్పుడు చెదిరిపోవాలని కరటం పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు గొట్టు క్లియరెన్స్ అయితే చాలండి. ఈ గొట్టు కనపడితే మా ఉప్పాడు కనిపించినట్టు లెక్కండి. ఈ గొట్టు పోయి 2 సంవత్సరాలు పెట్టి చాలా విపరీతంగా ఈ కోత గురవి ఈ గొట్టు పోయడం జరిగింది. దీన్ని రిపేర్ చేసే అవకాశం లేకుండా మొత్తానికి పట్టించుకోకుండా వదిలేశారు అధికారులు. మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేస్తేనే కానీ ఉప్పాడును రక్షించే అవకాశం లేదని మరి అధికారులకి సూచించడం అవుతుంది. ఈ ఉప్పాడలో పరిస్థితి, సముద్రం ఇప్పుడు తుఫాను వచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ రక్షణ గోడ ఇంకా మరింతగా ధ్వంసం అయిపోతుంది. ఈ గోడ ఇలాగే వదిలేస్తే మాత్రం ఉప్పాడ ప్రాంతంలో ఈ తీరం వెంబడి ఇల్లులన్నీ కూడా మరిన్ని ఇల్లులు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని ఇక్కడ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం తక్షణం స్పందించి జియో2 పునరుద్ధరించాలి, ఉప్పాడ తీరంలో రక్షణ గోడ ఏర్పాటు చేయాలని స్థానికులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ఉప్పాడలోని కొత్తపల్లి మండలంలో తుపాను ముప్పు ఎదుర్కొంటున్న ప్రజల్ని సహాయ కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి అన్నపానీయాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో పెథాయ్ తుఫాను నేపథ్యంలో 6 గ్రామ పంచాయతీలకి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. అటువంటిది
5 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, ప్రతి చోట కూడా మరి వంటలు కూడా ప్రారంభించడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులు అలాగే ప్రత్యేకంగా మనం ఈ అంగన్వాడీ టీచర్స్ కూడా దీనికి తోడ్పాటు అందించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 6 గంటల నుంచి వీళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా మరి పునరావాస కేంద్రానికి తరలించడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కానీ పారిశుద్ధ్యం కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పంచాయతీ సెక్రటరీలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక వాటర్ ట్యాంక్ని ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడికక్కడ రోడ్లలో ఒకవేళ చెట్లు గట్రా పడిపోతాయనే ఉద్దేశంతో మరి మన పవర్ సాధనలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ప్రతి పంచాయతీలోనే అందుబాటులో ఉంచడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పెథాయ్ తుపాను ప్రభావంతో బెజవాడను కారుమబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం నుంచి జల్లులు కురుస్తున్నాయి. చిరు జల్లులకు తోడు చలిగాలులు వణికిస్తున్నాయి. నగరవాసులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇంట్లో ఉన్నంతసేపు ఏం తెలియటం లేదు. బయటకు వస్తే మటుకు చాలా విపరీతమైన చలి ఉంటుంది. ఏ క్షణం ఎలా ఉంటుందో ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేనట్టుగా ఉంది. కోట్ తీసే అప్పుడు నాకు చలి వస్తుంది, చేయి పని చేయలేదు సార్. రేపు వస్తేందుకు తడిసిపోయా, నాకు చలిగా ఉంది, జ్వరం లోపల నుంచి వేడిగా ఉంది. రేపు ఆఫీస్కి వస్తారా రాదా సార్? ఒకసారి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చేసాను నేను. సరైన టైంలో కాదు కదా వస్తున్నది. యాక్చువల్గా మంచిగా రైనీ సీజన్లో వచ్చుంటే ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు రైతులును, మామూలు మనం కూడా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం. ఆల్రెడీ శీతాకాలం ఇటువంటి టైంలో వర్షం రావడం అనేది కొంచెం జనానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇది అకాలమైనటువంటి వర్షం వలన వరి పైరుకి బాగా ఎఫెక్టివ్గా ఉంది. ఈ చుట్టుపక్కల లంక గ్రామాల్లో ప్రతి పైరుకి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. వర్షంలో బాగా చలేస్తుంది ఇక్కడ, కానీ పల్లెటూరులో రైతులకు ఇబ్బంది అవుతుంది. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఎక్కువ నష్టపోతారనే బాధ ఉంది తప్ప ఇక్కడైతే మేమైతే ఈ వాతావరణం ఎంజాయ్ చేస్తున్నమాట. తిత్లీ ప్రభావంతో శ్రీకాకుళం మనకి చాలా నష్టపోయాం. మళ్ళీ మనం ఈ పైతాన్ బాధ్యతలకి మనం కాకుండా ఉందాం. పొద్దున్న నుంచి బాగా జల్లులు పడుతున్నాయి. దానివల్ల జనాలు బాగా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. చలి కూడా బాగా ఎక్కువగా ఉంది.